ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో రాష్ట్రంలోని నలుగురు కీలక మంత్రులు ఒకచోట కూడటం సంచలనంగా మారింది. పాలనాపరమైన నిర్ణయాల కోసమో ప్రభుత్వ పథకాల అమలుపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో వీరంతా సభ్యులు కాదు. నికార్సైన కాంగ్రెస్లో పుట్టిపెరిగిన తెలంగాణ మంత్రులు నలుగురు సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు భట్టి అధికార నివాసంలో భేటీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైనట్టు సమాచారం. సుమారు 2.5 గంటలకు పైగా నలుగురు మంత్రులు మాత్రమే సమావేశమయ్యారు. వాస్తవానికి సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. లోక్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం ముగిశాక సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, అడ్లూరి ఒకే కారులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తున్నది. వీరు నలుగురు సుదీర్ఘంగా పొద్దుపోయే వరకు సమావేశం కావడం, భేటీ మధ్యలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా జాయిన్ కావడం చర్చనీయాంశమైంది. వీరి భేటీ సందర్భంగా ప్రధానంగా సింగరేణి బొగ్గు స్కామ్, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాలపైనే చర్చ జరిగినట్టు తెలిసింది. ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ కథనాలు, వాటి వెనుకున్న శక్తుల గురించి కూలంకషంగా చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే వీరి అత్యవసర భేటీ కారణమేమిటి అనే విషయంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోవడం గమనార్హం.